ప్రపంచ మానవాళిని తీవ్రంగా అతలాకుతలం చేసిన కోవిడ్ వైరస్ టెన్షన్ల నుంచి ఇంకా ప్రపంచ దేశాలు బయటపడకముందే చైనాలో మరో కొత్త రకం వైరస్ పుట్టుకు రావడం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ మిస్టీరియస్ నిమోనియా మరో కరోనా వైరస్ లాగా మారి మళ్ళీ ప్రపంచాన్ని వణికించేందుకు సిద్ధమవుతుందా అంటే నిపుణుల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కరోనా వైరస్కి ఇది ఒక కొత్త రూపమా లేక మరో కొత్త వైరస్ ఏమో అంటున్నారు నిపుణులు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం కొన్నేళ్ల పాటు ఎంత గడగడలాడించిందో అన్ని దేశాలు చూశాయి. ఇప్పటికీ పోస్ట్ కోవిడ్ సమస్యలు, కొత్త కొత్త కరోనా వైరస్లు వెలుగు చూస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అదే చైనాలో మరో కొత్త రకం న్యూమోనియా వెలుగు చూడటం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యాధి బాధితులంతా చిన్నపిల్లలే కావడం మరింత టెన్షన్ రేకెత్తిస్తోంది. చైనాలో ప్రస్తుతం బయటపడిన మిస్టీరియస్ న్యూమోనియాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరి ఆ వైరస్ ఏంటి, ఆ వైరస్ లక్షణాలు ఏంటో మన రియల్ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. చైనాలో ఏం జరిగినా అది తీవ్ర రూపం దాల్చే వరకు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే చైనా ఈ వ్యాధి వ్యాప్తి విషయంలోనూ అలానే ప్రవర్తించింది. అయితే ప్రపంచ దేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధులను ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్ఫామ్ ప్రోమేడ్ చైనాలో ఈ తాజా నిమోనియా వ్యాప్తి గురించి బయటపెట్టింది. ఈ శ్వాసకోశ వ్యాధి చైనాలో ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియదని, అలాగే పెద్దలు ఈ వ్యాధికి గురయ్యారా లేదా అన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా వ్యాప్తి గురించి కూడా ఈ సంస్థనే 2019లో మొదట హెచ్చరించింది. దీని తీవ్రత, వ్యాప్తికి సంబంధించి వార్తలు బయటకు రావడంతో ఇది మరో మహమ్మారికి మారుతుందేమో అని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా చైనాలో ఉన్న చిన్నపిల్లల్లో కొత్త రకం వైరస్ కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలతో కొత్త మహమ్మారి ప్రబలడం తీవ్ర కలకలం రేపుతోంది. చైనాలో ఈ కొత్త వైరస్ బయటికి రావడం ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర ఆందోళనకు కారణం అవుతుంది. ప్రస్తుతం ఈ కొత్త వైరస్ సోకిన చిన్నారులు ఆసుపత్రులకు పోటెత్తడంతో చైనాలోని ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ మరో కోవిడ్ వైరస్ను తలపిస్తుందని చైనా వాసులు చెబుతున్నారు. ఈ కొత్త వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులైన న్యూమోనియా వ్యాప్తిపై సమాచారం అందించాలని చైనాను అభ్యర్థించింది. ఈ క్రమంలోనే శ్వాసకోశ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని చైనాకు WHO కోరింది. అక్టోబర్ నుంచి ఉత్తర చైనాలో ఇన్ఫ్లుయెంజా వంటి రోగాలు వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే చైనాలో కోవిడ్ వ్యాప్తిపై ఆంక్షలను ఎత్తివేయడంతో పిల్లల్లో ఇన్ఫ్లుయెంజా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయని చైనా వైద్యులు చెబుతున్నారు. న్యూమోనియా లక్షణాలతో బీజింగ్, లియానోనింగ్ ప్రావిన్సుల్లో భారీగా చిన్నపిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలిపారు. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి మిస్టరీగా మారిందని చైనా వైద్యాధికారులు పేర్కొన్నారు. శిశువులపై ప్రభావం కలిగించే RSV, మైకోప్లాస్మా న్యూమోనియాతో సహా వ్యాధికారిక వ్యాప్తిలో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త రకం న్యూమోనియా పట్ల అప్రమత్తంగా ఉండాలని WHO చైనా వాసులకు సూచనలు చేసింది. న్యూమోనియా నివారణకు టీకాలు వేసుకోవడం, రోగం బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని చైనా వైద్యాధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. చైనాలో వ్యాపిస్తున్న ఈ న్యూమోనియా వ్యాధి గురించి ప్రోమేడ్ బయటపెట్టింది. ప్రోమేడ్ అనేది ప్రపంచ దేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధుల గురించి ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్ఫామ్.
ఈ ప్రోమెడే చైనాలోని న్యూమోనియా వ్యాప్తి గురించి బయట ప్రపంచానికి చెప్పింది. 2019లో చైనాలో పుట్టిన కరోనా గురించి ఈ ప్రోమెడ్ సంస్థనే మొదట బయటపెట్టింది. అయితే చైనాలో ప్రస్తుత న్యూమోనియా వ్యాధి ఎప్పుడు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియదని ప్రోమెడ్ తెలిపింది. అయితే ఈ న్యూమోనియా కూడా మరో కరోనా మహమ్మారి మాదిరిగా మారుతుందా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని వివరించింది. అయితే దీని కారణంగా మరోసారి కరోనా తరహా విలయం తప్పదేమోనని భయం కూడా పలువురిలో ఉంది. అయితే చైనా ఇస్తున్న సమాచారం ఎలా ఉన్నప్పటికీ ప్రపంచం మాత్రం కొత్త వైరస్, అందులోనూ చైనాలో అంటేనే వణుకు పుట్టిస్తోంది. భారత్ కూడా ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. మళ్ళీ కరోనా లాంటి వైరస్ వస్తుందేమోనన్న భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. అవి నిజాలు కాకూడదనే అంతా గట్టిగా కోరుకుంటున్నారు.